2021 ఏడాదంతా హీరోయిన్లు స్టార్ హీరోలకి షాక్ ఇచ్చేలా ఉన్నారు. ముఖ్యంగా సమంత పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్రయోగంతో శకుంతలగా మారిపోతుంది. పూజా హెగ్డే సల్మాన్ సీక్రెట్స్ దొంగలించబోతోంది. కీర్తి సురేష్ కుంగ్ ఫూ పంచ్లతో హీరోలని భయపెట్టేలా ఉంది. కాజల్ మాత్రం ఆలోచనలకు అందని అనుమానాలతో షాక్ ఇస్తానంటుంది. నిజమేనా? సమంత ఇప్పుడు శకుంతలగా మారబోతోంది. లాస్ట్ టైం ఓ బేబీతో హిట్ సొంతం చేసుకున్న మాయలేడి ఇప్పుడు గుణశేఖర్ మేకింగ్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతోంది. కాళిదాస్ శకుంతల కావ్యాన్ని వెండితెర మీద వెలిగించబోతున్నాడు గుణశేఖర్. అయితే ఇందులో టైటిల్ రోల్ చేయబోతున్నారంటూ పూజా హెగ్డే నుంచి తమన్నా వరకు పేర్లు వినిపించిన ఫైనల్ గా సమంతకే ఆ ఆఫర్ దక్కింది. ఓ బేబీ అంటూ ఏజ్ బార్ రోల్ నుంచి శామ్ జామ్, సమంత అంటూ ఓటీటీ షో వరకు ప్రయోగాలు చేస్తున్న సమంత రీసెంట్ గా హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 చేసింది. అందులో స్పై వైఫ్ గా గుణశేఖర్ మూవీలో శకుంతలగా ఇలా సరికొత్త పాత్రలతో షాకిస్తూ హీరోలని మించేలా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సాహసాలు చేస్తోంది. ఈ విషయంలో పూజా హెగ్డే కూడా 4 అడుగులు ముందుకేసి సల్మాన్ ఖాన్ సీక్రెట్లని టార్గెట్ చేసేసింది. కభీ ఈద్ కభీ దివాళీ మూవీలో పూజా హెగ్డే జ్యోతిష్యురాలి పాత్ర వేస్తోందట. సల్మాన్ ఫ్యూచర్ ఏంటో, తన పెళ్ళెప్పుడవుతుందో కూడా తన అంజనం వేసి చెప్పే సీన్లతో షాక్ ఇవ్వబోతుందట. అంతేకాదు రణ్వీర్ సింగ్ తో పూజ చేయబోయే సర్కస్ లో ఏకంగా లేడీ డిటెక్టివ్ పాత్ర వేయబోతుందట ఈ కన్నడ బ్యూటీ. బాలీవుడ్ హిట్ మూవీ అంగూర్ ని రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి రీమేక్ చేయబోతున్నాడు. అందులో జాక్ వెలిన్ తో పాటు పూజా హెగ్డే కూడా రణ్వీర్ తో జోడీ కడుతోంది. లేడీ డిటెక్టివ్ గా రణ్వీర్ మీద ఫోకస్ పెంచే పాత్రలో పూజ షాక్ ఇవ్వబోతుందట. ఈ పాత్ర కోసం ఏకంగా హెలికాప్టర్ ని రైడ్ చేయగలిగేలా పైలట్ ట్రైనింగ్ కి కూడా సిద్ధమైపోయిందట. కీర్తి సురేష్ మహానటి నుంచి తన కెరీర్ గ్రాఫే కాదు, తన స్టోరీ సెలెక్షన్ కూడా మారింది. ప్రజెంట్ మహేష్ బాబుతో సర్కార్ వారి పాట చేయబోతోంది. అందులో బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్న తను రజనీకాంత్ అన్నత్తయ్య మూవీలో కుంగ్ ఫూ ట్రైనర్ పాత్రలో కనిపించబోతుందట. ఇలా చిత్ర విచిత్రమైన పాత్రలతో 2001 మీద దాడికి రెడీ అవుతున్నారు సదరన్ హీరోయిన్స్. రష్మిక మందన 2020కే లక్కీయెస్ట్ హీరోయిన్. సరిలేరు నీకెవరు, భీష్మ లాంటి హిట్లతో లాస్ట్ ఇయర్ దుమ్ము దులిపింది. 2021లో అంతకు మించిలా భారీ ప్రయోగాలతో బిజీ అవుతోంది. సుకుమార్ మేకింగ్ లో పుష్ప మూవీలో పోలీస్ ఇన్ఫార్మర్ గానే కాకుండా కల్తీ లిక్కర్ స్మగ్లర్ గా కూడా కనిపించబోతోందట. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవితో సెకండ్ టైం జోడీ కట్టి చేస్తోన్న మూవీ ఆచార్య. ఇందులో అనుమానపు సమస్యతో బాధపడే వ్యక్తిగా సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేసే విచిత్రమైన పాత్ర వేస్తోందట. ఇలా చిత్ర విచిత్ర పాత్రలతో 2021 హీరోల కంటే హీరోయిన్ల జోరే భారీగా పెరిగేలా ఉంది.